స్టార్ట్ చేయొచ్చా? ఓకే, చెప్పండి ఒకసారి. ఫ్రీ శాండ్ పాలసీలో భాగంగా sand.ap.gov.in ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా బుకింగ్స్ చేయడం అనేది మీ అందరికీ తెలిసిందే. దాని నుంచి 20th నుంచి 6th అక్టోబర్ వరకు మన జిల్లాలో 546 కన్జ్యూమర్స్ ఆల్రెడీ 10,000 టన్స్ కంటే ఎక్కువ శాండ్ బుక్ చేసుకుని ఉన్నారు. ఈ ఫ్రీ శాండ్ పాలసీలో మెయిన్ పాయింట్ వచ్చేసి శాండ్ అనేది ఎలాంటి ధర మన గవర్నమెంట్కి ఏమి వెళ్ళదు. ఓన్లీ స్టాట్యుటరీ ఛార్జెస్ అండ్ అక్కడ ఎక్స్కవేటర్ ఆపరేషనల్ ఛార్జెస్ ఆ రీచ్ని నడిపించడానికి ఏం ఛార్జెస్ ఉన్నాయో ఓన్లీ అవే పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10 టైర్ లారీని మీరు బుక్ చేసుకున్నట్లయితే దానికి మీకు ఓన్లీ ఒక 13,000 రూపీస్ 100 కిలోమీటర్ల ట్రాన్స్పోర్ట్కి ప్లస్ టన్నుకి 200 ఈ ఆపరేషనల్ ఛార్జెస్ తప్ప ఇంకా ఏవి పడవు. ఈ స్టాండర్డ్ రేట్స్ అనేది మన ఎంటైర్ స్టేట్లో ఫిక్స్ చేసేసి ఉంచారు ఆల్రెడీ ట్రాన్స్పోర్ట్ రేట్స్ అనేది. ఎందుకంటే ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో ఒక రేట్ ఉండడం వల్ల ఇష్యూస్ వచ్చాయని ఈ మెజర్ తీసుకోవడం జరిగింది. అలానే ప్రాసెస్లో కూడా కొన్ని ఇంప్రూవ్మెంట్స్ చేశారు. ఎవ్రీ సాటర్డే మన వారానికి సరిపడా బుకింగ్ స్లాట్స్ని ఓపెన్ చేస్తున్నారు. అది కాకుండా జస్ట్ లైక్ రైల్వేలో మన తత్కాల్కి ఎట్లా అయితే మనం పెట్టి ఉంటామో కొన్ని ఎమర్జెన్సీ బుకింగ్స్, అది ఎవ్రీడే ఒక 30% స్లాట్స్ పెట్టుకొని ఎవ్రీడే అవి రిలీజ్ చేస్తున్నారు ఎమర్జెన్సీ ఆర్ తత్కాల్ బేసిస్ పైన. అలానే కమర్షియల్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, అపార్ట్మెంట్స్, వీటి కోసం వీటిని బల్క్ కన్జ్యూమర్ అంటున్నాం. ఎందుకంటే వాళ్ళకి పెద్ద మొత్తంలో శాండ్ అవసరం అవుతుంది కాబట్టి. దానికి ప్రాసెస్లో ఎలా ఉంటుందంటే మీరు రిజిస్టర్ చేసుకొని అప్లై చేసుకున్న తర్వాత మన అర్బన్ ఏరియాస్లో మున్సిపల్ కమిషనర్స్, రూరల్ ఏరియాస్లో తహసీల్దార్ లాగిన్కి వెళ్తుంది. వాళ్ళు ఒకసారి గ్రౌండ్ లెవెల్లో ఇది నిజంగానే జెన్యూన్ అపార్ట్మెంట్ లేదా కమర్షియల్ ప్రాజెక్ట్ అని డిసైడ్ చేసిన తర్వాత నేను జేసీ లాగిన్కి వస్తుంది. జాయింట్ కలెక్టర్ అప్రూవల్ ఇచ్చిన తర్వాత ఈ బల్క్ శాండ్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా కంటిన్యూస్గా ఈజీ అవైలబిలిటీ కోసం చేశాం. దానిలో ఏం ప్రాబ్లం లేదు. ఏదైనా ఉంటే స్పెసిఫిక్గా ఇఫ్ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ సచ్ స్పెసిఫిక్ థింగ్ అదే చెప్తున్నాము. యాజ్ మీడియా ఆల్సో గివ్ అస్ స్పెసిఫిక్స్ విల్ డెఫినెట్లీ టేక్. సో అందుబాటులోకి వచ్చినాక ఈ సమస్యలు తగ్గుతాయి. ఎస్పెషలీ ఇంటర్ స్టేట్ బార్డర్ నుంచి రావడము, తర్వాత రోడ్ కండిషన్స్ అవన్నీ కూడా ఇబ్బందులు ఉన్నాయి. చాలామంది అవును, అందుకనే మేము ఫెసిలిటేషన్ సెంటర్ పెట్టి మా సైడ్ నుంచి కూడా మేము కన్విన్స్ చేసి పంపించడం జరిగింది. ఇదొక మనకి పక్క డిస్ట్రిక్ట్స్లో కూడా డిపెండెన్సీ ఉంది, మనం అక్కడి నుంచి కూడా తెచ్చుకోవచ్చు. సో ఓన్లీ కుక్కునూరు నుంచే తెచ్చుకోవాలని ఏం లేదు, అండ్ ఏ జిల్లా వాళ్ళు అక్కడే తెచ్చుకోవాలనేది కూడా ఏం లేదు రూల్. ఇది అందరికీ ఓపెన్ ఉన్న శాండే. మనం నేబరింగ్ డిస్ట్రిక్ట్స్లో ఎవరికైతే ఇటు సైడ్ నుంచి దగ్గర పడుతుందో ఈస్ట్ వెస్ట్ నుంచి కూడా బుకింగ్స్కి పెట్టుకోవచ్చు. వీ నీడ్ టు చెక్. ఓన్ వెహికల్ ఉన్నట్లయితే తెచ్చుకోవచ్చు, కానీ గవర్నమెంట్ సైడ్ నుంచి అలొకేషన్ కావాలంటే 10 టైర్ 6 టైర్ వెహికల్స్ అంత డిస్టెన్స్ జస్ట్ 2 to 3 టన్స్కి అది తీసుకొని రాలేదండి. లేదు, ట్రాక్టర్స్ కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు, కాకపోతే జీపీఎస్ అనేది ఒకటి మ్యాండేటరీ అంతే. జీపీఎస్ పెట్టుకుంటే ఎనీ ట్రాక్టర్స్ ఓన్ వెహికల్స్ మనం నడిపించుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ. ప్రెస్ మీట్ ఇదే. ఇప్పుడు మనకు ప్రస్తుతం ఉన్న అవైలబిలిటీ ఏముంది, లాంగ్ టర్మ్ మీడియం టర్మ్లో కావాల్సిన అవైలబిలిటీని ఎట్లా రీచ్ అవుతాము, కొత్త డీసిల్టేషన్ పాయింట్స్ ఎట్లా పెడుతున్నాము, కొత్త రీచెస్ ఎట్లా పెడుతున్నాము. అలానే ఇప్పుడున్న ప్రాసెస్లో చిన్న చేంజ్ వచ్చింది కదా, 70% ఉన్న స్లాట్స్ సాటర్డే రోజు ఓపెన్ చేసి మిగతా 30ని తత్కాల్ బేసిస్లో ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళ కోసం వారం అంతా రోజు కొంచెం ఓపెన్ చేస్తున్నాం. ఇవి చెప్పడం కోసం పిలవడం జరిగింది. కొత్త శాండ్ కూడా అందుబాటులోకి వస్తుంది. మనకి వర్షాలు జనరల్గా సీజనల్ అవైలబిలిటీ కూడా ఉంటాయి కదా, అవన్నీ కూడా మేడం వాళ్ళు రిజాల్వ్ చేస్తారు. అండ్ ఎన్ఫోర్స్మెంట్ వైజ్ వీఆర్ షోయింగ్ ద డేటా ఆల్సో స్ట్రిక్ట్గా ఉంటుంది.